మార్కెట్లలో 2 వారాలుగా పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయి. సరుకు భారీగా వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గించేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పసుపు 15,000 ధర పలకగా ఈసారి 11,000కు పడిపోయింది. అసలే చీడపీడల వలన దిగుబడి తగ్గిందని రైతులు ఆందోళన చెందుతుండగా తగ్గిన ధర మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పసుపు పంటకు మద్దతు ధర తక్కువగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు పంటను సాగు చేయడానికి ఎకరానికి సుమారు ₹1,00,000 వరకు ఖర్చవుతుంది. పసుపు పంటకు మద్దతు ధర 15,000 ఉంటేనే లాభమని పసుపు రైతులు అంటున్నారు. ప్రస్తుతం సీజన్ ప్రారంభం కావడంతో నిజామాబాద్ జిల్లా మార్కెట్కు పసుపు అధికంగా వస్తోంది. అయితే క్వింటాలు ధర 9,000 నుంచి 11,000 లోపు పలుకుతోంది. దీంతో పెట్టిన పెట్టుబడి మాత్రమే వస్తుందని రైతులు వాపోతున్నారు. గతేడాది ఇదే సీజన్లో క్వింటాలు పసుపు ధర 15,000 పైనే వచ్చిందని, ఈసారి ధర తగ్గడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు పసుపు తెచ్చినాము, కాకపోతే గిట్టుబాటు ధర లేదు. పసుపు బోర్డు వచ్చింది, సంతోషమే. కానీ పసుపు బోర్డు వచ్చిన దానికి దీని రేటు మీద ఏం డిసైడ్ చేస్తలేరు. మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, పసుపు బోర్డు అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి కానీ వీళ్ళందరూ కలిసి రేటు ఫైనల్ చేసి గ్రేడింగ్ పక్కాగా పెట్టండి, సంతోషమే. కానీ రేటు మాత్రం 15,000కు తగ్గకుండా చూడాలని మేము కోరుకుంటాం రైతులం. ప్రస్తుతం ఇవాళ రేటు 9,000 నుంచి 11,000 సుక్క. మనకు గిట్టుబాటు అయితలేదు ఈ రేటుకు. అంటే ఇంత మంచి గ్రేడింగ్ తీసుకొని వస్తే పోయినసారి ఇంతకన్నా అంటే కచ్చా మాల్కే ఈ రేటు వచ్చింది. ఇప్పుడు గ్రేడింగ్ చేసుకురమ్మంటే గ్రేడింగ్ చేసుకొని వచ్చినాం, కానీ ఆ గ్రేడింగ్కి తగ్గట్టు రేట్ లేదు. రేటు మాత్రం 15,000కు తగ్గకుండా ఫిక్స్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. నేను ఒక ఎకరం పసుపు తీసుకొచ్చిన, అయితే పోయినసారికి ఈసారికి చాలా డిఫరెన్స్ ఉంది. పోయినసారి వచ్చేసి 15,000 నుంచి 18,000 దాకా ఉంది. ఇప్పుడేమో రేట్ అయితే మొత్తం 10-11,000కు దాటుతలేదు. అయితే మరి పోయినసారి రేటు ఎందుకు ఉంది? ఈసారి అయితే పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు వస్తే రేటు పెరగాలి కదా. పసుపు మాత్రం సుక్క ఎండబెట్టుకొని తీసుకొస్తున్నాం. సుక్క అంటే ఒక రాళ్ళలాగా ఉంది పసుపు, కానీ రేటు మాత్రం అంతంత ఉంది. దీని మీద గవర్నమెంట్ ఏదన్నా చూసి ఆలోచించి రేటు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎకరన్నర ఇక్కడికి పసుపు తీసుకొచ్చినాం, గిట్టుబాటు ధర అసలు లేదు. 11,000 పోతుంది. 11,000 పోయినా కానీ ఒక ఎకరంకు ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం పెట్టుబడి. ఏమొస్తున్నాయి అమ్ముతాయి? ₹1,00,000, ₹1,50,000 వస్తుంది. మెత్తడి తెచ్చినా అని పోయింది, పైసలు అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మార్కెట్ ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే సుక్క తీరడానికి సుక్క తీసుకొని వచ్చినాం, అయినా రేటు లేదు. ఇది మాత్రం మాకు గిట్టుబాటు ధర కాదు. మినిమం నుంచి 15,000 నుంచి మీద ఉండాలి. పసుపు మాత్రం కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. నాది పోయింది 11,000 పోయింది. ఇప్పుడు 11,000 కొమ్ము పోయింది. మండ 9,500 పోయింది. అదేమో ఎకరాన దేశం 25 క్వింటాల ఉన్నది. దాన్ని పెట్టుబడి ఎంత, కూలీల కొరత ఎంత? ఒక్కసారి వచ్చి కూడా ఆఫీసర్లు అయినా చైర్మన్ అయినా పల్లెటూళ్ళకి వచ్చి ఒకసారి సర్వే చేసి చూడాలి. అక్కడ ఎట్లా ఏం పని చేస్తున్నారు, ఇది ఎంత కష్టం అవుతుంది, పసుపు ఎట్లా పండిస్తారు, ఎంత ఖర్చు ఉంటుంది, ఏం కథ అయినా గుర్తించాలా ఇది పసుపు విషయంలో.